అవునానమ్మా, మా ఇంట్లో 4 గదులున్నాయి. ఆ 4 గదుల్లోనూ మా అత్తయ్య గారి మానవత్వం ఉంది. చిట్టమ్మ భలే జోకులేస్తుంది. జోకులేంటత్త? ఇందాక బయటికెళ్తే బజార్లో అందరూ మీ మానవత్వం గురించి మాట్లాడుకుంటున్నారా? చాలే అల్లుడు. లత, నువ్వు కేక్ తినిపించు. ఏంటి నన్మగారు ఎందుకు కడుతున్నారు? మా చిన్న మనవరాలు పుట్టినరోజు కూడా ఈ రోజేనమ్మా. అదే గనక మా దగ్గరుండుంటే ఇలాగే ఇంత ఆనందంగానే దాని పుట్టినరోజు వేడుకలు జరిపించుండేవాళ్ళం. ఏ కన్ను పడిందో ఏమో, నా బిడ్డలిద్దరూ దూరం అయిపోయారు. మీ చిన్ని మనవరాలు దూరమైందని ఎందుకు అనుకుంటున్నారు నాన్నమ్మా? ఇలాతనే మీ చిన్న మనవరాలు అనుకోండి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే నా మనవరాళ్లను చూస్తున్నట్టే ఉంది. చిట్టమ్మ మీ మనవరాలు అవునో కాదో తెలియదు కానీ ఈ లతని మాత్రం మీ మనవరాలే అనుకోండి. ఈ లత చిట్టమ్మే కాదు, ఈ వయసులో ఉన్న ఏ ఆడపిల్లల్ని చూసినా మా అన్న పిల్లల్ని చూసినట్టే అనిపిస్తుంది. మీ అన్నయ్య బిడ్డల మీద మీకున్న ప్రేమ లాంటిది. నీలు, భాస్కర్ రండి, కేక్ తినిపించండి. హ్యాపీ బర్త్డే. మీరు తినిపించండి. హ్యాపీ బర్త్డే. వెళ్ళండి. చిట్టమ్మ, నా నోట్లో కారం వేసి నాకు నరకం చూపిస్తావా? ఇప్పుడు నువ్వు తినబోయే కేకులో గుండు పిన్ను పెట్టి నీకు నరకం చూపిస్తానే. Many more happy returns of the day, Lata. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సెల్లి.
ఏ అన్నారని వెళ్ళిపోయినారు కదా. ఆయన వెళ్ళి సహనా సేపైందిలే నాన్నా. మీరు భోంచేసి వెళ్తారు గాని. వద్దులే అమ్మా, పొరపాటునుగా వెనక్కి వచ్చినారనుకో మేము దొరికిపోతాం. పదవే కోకిలమ్మా, వస్తామమ్మా, వస్తాం తల్లి. నా మనవరాలైన లతని ఈ నాన్నమ్మ శేషమాంబ మనస్ఫూర్తిగా అక్షతలేసి ఆశీర్వదిస్తుంది. అమలత, నువ్వు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఈ బాబాయ్ ఆశీర్వదిస్తున్నాడమ్మా. ఒరే తమ్ముడు, చూసావా మన లత గురించి ఆ వీరనారాయణ ఏం చెప్పాడో? చూస్తున్నానక్క, నువ్వింత తెలివిగా ఆళ్లతో చెప్పిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదే. పాపం శేషమాంబ కూడా మన బుట్టలో పడిపోయిందిరా. మీ మనవరాల్లాంటిదే అనుకోమంటే నా మనవరాల్లాంటిది ఏంటమ్మా, నా మనవరాలే అనుకుంటానని పెద్ద సెంటిమెంట్ చూపించింది. ఏమైంది? ఇప్పుడు ఆ సెంటిమెంటే తన మనవరాలి పేరు మీదున్న ఆస్తిని మనకొచ్చేలా చేస్తుంది. అవునక్క, మనం అర్జెంటుగా లతకు పెళ్లి చేసేసి ఆ 50 ఎకరాల పొలం అమ్మేయాలక. ఖచ్చితంగా అమ్ముదావురా. కాకపోతే సాధ్యమైనంత త్వరగా దాన్ని పెళ్లి చేసేయాలి. పెళ్లి జరిగిన వెంటనే దాన్ని లేపేయాలి. అప్పుడు పెళ్ళాం చచ్చింది కాబట్టి ఆస్తంతా దాని మొగుడికొస్తుంది. ఆ మొగుడు మన పులిరాజు కాబట్టి అది చచ్చిన వెంటనే ఆస్తి మొత్తం మన చేతిలో పెట్టేస్తాడు. ప్లానింగ్ బానే ఉంది గానక్క, ఆ పులిరాజు గాడు అసలే కాసింత ముదురు. ఈ లత సావగాని ఆస్తి మొత్తం పట్టుకుని పారిపోడు కదా. పారిపోతే వదులుతాంరా? వెంటాడి వేటాడి వాణ్ణి కూడా పైకి పంపిస్తాను కదా. అది నిజమేలే, నీ సంగతి తెలిసాక ఆడు మాత్రం ఇలాంటి పిచ్చి పనులు చేయడానికో. కాకపోతే చిన్న అనుమానం వచ్చింది. రేపో ఎల్లుండో మనం లతని తీసుకొని విజయనగరం గుడికి వెళ్లబోతున్నాం. అక్కడికి ఎందుకక్క? చెప్పింది మర్చిపోయావా? లత పేరు మీదున్న ఆ 50 ఎకరాల పొలం ప్రస్తుతం ఎవడు కౌలు చేస్తున్నాడో తెలుసుకోవాలి. అసలా వీరనారాయణ ఆ పొలం గురించి పట్టించుకుంటున్నాడా లేదా కూడా తెలుసుకోవాలి. పొరపాటున వీరనారాయణ గనక ఆ పొలాల విషయం పట్టించుకుంటుంటే మనం అక్కడ అడుగుపెట్టిన మరుక్షణం మనం వచ్చిన విషయం ఆ కౌలుదారుడు ఆ వీరనారాయణకి చెప్పేస్తాడు. అదే జరిగితే మనల్ని పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అవునక్కో, ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకేరా మీ అక్క విజయనగరానికి వెళ్లడానికి ప్లాన్ చేసింది. అక్కడికి లతని తీసుకొని వెళ్తాం. మన దగ్గరున్న ఈ వీడియోని వాళ్లకి చూపిస్తాం. ఈ లత జమీందారు గారి కూతురని వాళ్ళకి తెలిసేలా చేస్తాం. మరి అలా చెప్పినా కూడా మనకు ప్రమాదమే కదక్క. పిచ్చోడా, వీరనారాయణ గారు శేషమాంబ గారు పంపితేనే మనం వచ్చామని చెప్తాంరా. పొలం అమ్మడానికి వీరనారాయణ గారే మనల్ని పంపించారని వాళ్ళని నమ్మిస్తాంరా. డబ్బుకి లొంగారా, డబ్బుతో కొడతాం. డబ్బుకి లొంగలేదా, వేట కొడవళ్లతో కొడతాం. మొత్తానికి పని జరిపిస్తాం. సూపర్ అక్క. అంతేకాదు, విజయనగరం పని మీద వెళ్తున్నామని చెప్పి చిట్టెమ్మని ఇక్కడే ఉండేలా చేస్తాం. లతని మాత్రమే మనతో పాటు తీసుకెళ్తాం. చెట్టమ్మని ఎక్కడ వదిలేయటం ఎందుకక్క? ఆ వదిలేస్తే మాత్రం రవిచంద్ర ఊరుకుంటాడా ఏటి? మనతో పాటు మన వెనకాల రాడా? వాడు వస్తానన్నా మనం రానివ్వవురా. ఎందుకంటే చిట్టమ్మ కూడా లత పక్కనే ఉంటే ఆ ఊళ్ళో మనం ప్లాన్ చేసినట్టుగా పులిరాజుకి లతకి పెళ్లి జరగనివ్వదురా చిట్టెమ్మ. అదే దాన్ని ఇక్కడే వదిలేస్తే
ఏ అడ్డు ఆటంకం లేకుండా పులిరాజుకి లతనిచ్చి పెళ్లి చేస్తాం. తిరిగి ఇక్కడికి తీసుకొస్తాం. అది చూసిన చిట్టెమ్మ గుండెలు పగిలేలా తినడానికి ఏమైనా అడిగారేమో అనుకున్నాను. కళ్ళజోడు కోసమని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఏమంటున్నారు అత్తయ్య? చేతులు ఎందుకు వెనక్కెట్టుకున్నావని అడుగుతుందమ్మా మీ అత్త. నా చేతిలో ఏముంటే మీకెందుకు? నా చేతిలో ఉన్నవన్నీ మీకు చూపించాలా? ఈ ఇంట్లో అమ్మాయి తీసుకెళ్లాల్సిన విలువైన వస్తువులు ఏమున్నాయి కోకిలమ్మా? ఇప్పుడేంటి? నేను మీ ఇంట్లో ఏదో కొట్టేస్తానని మీ అనుమానం, అంతే కదా? ఎదుగో చూడు, నా చేతిలో ఏమీ లేదు. ఈ ఇంట్లో ఉన్నోళ్ళందరూ మీకులాగే దొంగలు అనుకుంటే ఎలా? ఆయన దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? మా అమ్మకి ఒక్క ఫోన్ కొట్టానంటే చాలు లక్షలు లక్షలు పడేస్తుంది. ఇంకొకసారి గనక నన్ను ఇలా అనుమానించారంటే ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. పదవే. లేట్ చెయ్యలేదు లేవే, ముందు నా కళ్ళజోడు ఎతికి పెట్టు. సర్లే, పోయి నీ పని చూసుకో. ఇవ్వు. అబ్బా, అయ్య బాబోయ్, బంగారపు చెప్పులే. అవునమ్మగారు, వీటిని నమ్ముకుంటే లక్ష లక్షల డబ్బులు వస్తాయి. చిన్నోర్మి, అసలు ఈ బంగారు పాదుకలు ఎవరివో? ఇంత దరిద్రుల ఇంట్లో ఇంత విలువైన చెప్పులు ఎందుకున్నాయో మా అమ్మని అడిగితే నిజాలు తెలియచ్చు. అర్జెంటుగా వీటిని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను. పద వెళ్దాం. సరే అమ్మా. పద పద. హాయ్ చిట్టి మిఠాయ్. అవును, పొద్దుట నుంచి కనబడలేదు. ఎక్కడికెళ్ళావా? ఎక్కడికి వెళ్ళానో తర్వాత చెప్తాను గానీ ముందు నోరు తెరు. ఏ, నీ నోరు నువ్వు కూడా తెరుచుకోలేకపోతున్నావేటి? నన్ను తెరమంటున్నావు? ఆ బచ్చా వేసిన జోకులు చాలులే, నేను తెరవమంది నీ నోరు. ఎందుకు? నీ నోట్లో స్వీట్ పెడదామని. స్వీటా? ఒకసారి అను. అబ్బా, పూతరేకులా! చిన్నప్పటి నుంచి ఇవి తిని తిని
సిరాకొచ్చేసింది. నిజమే. ఎందుకంటే నీ చేతులతో నువ్వే తయారు చేసి నువ్వు ఒక్కదానివే కూర్చొని తిన్నావు కాబట్టి చిరాకొచ్చింది. అదే ఒక్కసారి నీ ముగ్గురితో కలిసి తిను, దాని టేస్టే మారిపోద్ది. చా నిజమా? మాకిప్పటిదాకా తెలియదులే. ఒకళ్ళు తింటే ఒక రుచి ఉంటదని, మొగుడు పిల్లలు కలిసి తింటే వేరే రుచి ఉంటదని. అదే చెప్తున్నాను. ఒక్కసారి మన ఇద్దరం ఒకేసారి స్వీట్ తిందాం, అప్పుడు చెప్పు. ఈ మాట్లాడుతున్నా మావయ్య? ఈ చెప్పులు జమీందార్ గారి చెప్పులా? 100% ఇవి జమీందార్ గారి చెప్పులే. మరి ఇది మా మావయ్య ఇంటికి ఎలా వచ్చాయి? ఎలా వస్తాయి? ఎంతైనా లేబర్ ఫ్యామిలీ కదా. జమీందార్ గారి ఆస్తే కొట్టేసిన వాళ్ళు ఈ చెప్పులు కొట్టేలేరా? కరెక్ట్ గా చెప్పావక్క. నాకు తెలిసి జమీందార్ గారి చెప్పులు ఆ కుటుంబరావు కోకిలమ్మ కొట్టేసుంటారు. అంటే మా అత్తయ్య మావయ్య దొంగలా? ఇంకా అనుమానమా? వాళ్ళు మామూలు మనుషులు కాదు. దొరక్క ఆగుతున్నారు. దొరికితే నీ ఒంట్లో పాటలు కూడా అమ్మేసుకుంటారు. అమ్మో, అయితే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తా, అది వచ్చేస్తుంది, త్వరగా ఇవ్వు. అత్తా పట్టుకో. ఏటదిరా నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే, ఇంతకు ముందే వచ్చాను. ఒకదాని వచ్చావా? అని ఇక్కడ వచ్చాడా? మీ అన్నయ్య ఎందుకు వస్తాడు? మీ అన్నయ్య 1000 పూజారు కదా. ఏ క్లబ్ లోనో పేకాడుతూ ఉంటాడు, లేదంటే ఏ బార్లోనో తాగుతూ ఉంటాడు. సర్లే వదినా, కాఫీ తీసుకో. నాకేం అక్కర్లేదు. సర్లే అత్తా, నువ్వెని తీసుకో. తమ్ముడు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. కుడిసైందా ఊడిపోయిందా? ఉందమ్మా. మరి ఎడం సెత్తో తీసుకుంటావే? కాఫీ ఎవడన్నా ఎడం సెత్తో తాగుతాడా? కుడిసెత్తో తీసుకో. అలాగే అమ్మా. ఆగగా ఏటిదే? కుడిసెత్తో కప్పు తీసుకో అంటే ఎడం చెయ్యి ఎడం కెట్టావు. ఎడం చేతిలో ఏటుంది? అయ్య బాబోయ్, ఇప్పుడు గనక చిట్టమ్మ ఆ చెప్పులు చూసిందో కొంపలు అంటుకుపోతాయి. ఈ చిట్టమ్మాయి బంగారు చెప్పులు చూసిందనుకో, వాళ్ళ అమ్మ నన్న దగ్గర ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది. ఆ తర్వాత నా తాగుబోతు మొగుడు చేతిలో నాకు చావు తప్పదమ్మా. ఏముంది? అడుగుతుంటే మాట్లాడవేటి? ఎడం చేతిలో ఏటుంది? ఏముంటాయి? దాని చెప్పులు తెగిపోతే పాత క్లాత్ లో కట్టుకుని కవర్లో పెట్టుకుంది. అయినా అవన్నీ నీకు చూపించాలా ఏంటి? కాల చెప్పులైతే ఏదో బంగారు చెప్పులు దాచినంతగా జాగ్రత్తగా దాచుకోవడం ఎందుకో? ఇంటి బయట పారేసి రావచ్చు కదా. ఏదో పొరపాటును తెచ్చేసానమ్మా. నీకు కొంచెమైనా బుద్ధుందా? కాలుకున్న చెప్పల్ని నాటిలోకి తీసుకొస్తారా? ఇలాగి నేను బయటపడతాను. నేను పారేస్తాను. నీకెందుకు శ్రమ? ఇలాగి ఇవ్వు. అరే ఇవ్వు, ఇవ్వు పడతా. ఇవ్వు. అరే అమ్మగారు, వద్దమ్మగారు, ఇవ్వు. అమ్మా అమ్మా అమ్మా, వద్దమ్మా. ఇంకోసారి తెగిన చెప్పులు ఇంట్లోకి తెచ్చావనుకో, నలగొట్ట తను యాడనుకున్నావా? అమ్మయ్య, అదృష్టం కొద్దీ చిట్టె మా చెప్పులు చూడలేదమ్మా.
అవునే, అదెక్కడ చూస్తుందో అని టెన్షన్ పడి చచ్చాను. నువ్వు అర్జెంటుగా చెప్పులు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసేయ్. ఎందుకమ్మా? చెప్పింది చెయ్యవే. ఆ చెప్పులతో నాకు చాలా పెద్ద పనుంది. ఏం పనుందమ్మా? అవి ఆషామాషీ చెప్పులు కావు. జమీందారు గారింట్లో పుట్టిన ఆడపిల్లలు తమ పెళ్లిళ్లయ్యాక ఆ చెప్పుల్ని విజయనగరంలో ఉన్న జమీందారు కట్టించిన ఆలయంలో దేవుడికి సమర్పించడం వాళ్ళకాచారం. ఆ చిట్టమ్మని మనం అనుమానిస్తున్నట్టు జమీందారు కూతురైతే చిట్టమ్మకి పెళ్లయింది కాబట్టి ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఆ చెప్పుల్ని తీసుకెళ్లి విజయనగరం ఆలయంలో చిట్టమ్మ చేతుల మీదుగా సమర్పిస్తారు. అదే గనక జరిగితే ఆ చిట్టమ్మ జమీందారు కూతురని అర్థం. అలా జరగకపోతే ఆ చిట్టమ్మ జమీందారు కూతురు కాదని అర్థం. సూపర్ అమ్మా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి ఆ చెప్పులు తీసిన ప్లేస్లోనే పెట్టేస్తాను. తొందరేం లేదులే, ఎలాగూ వచ్చావుగా, భోంచేసి వెళ్దు. అలాగే అమ్మా. ఇతనని కూడా చూడకుండా నన్ను కొడతావా? మరి లేకపోతే నీకు వయసు వచ్చింది కానీ కొంచెమన్నా బుద్ధి రాలేదు. చూసావు తమ్ముడు, చూసావా? అత్తనని కూడా చూడకుండా ఎన్ని తిడుతుందో. తిట్టాలా సంపాలా? ఈడు చేసిన ఏదో పనికి జీవితంలో మళ్ళీ ఈ గడప తొక్కనివ్వవు అని అనుకున్నాను. కానీ సిగ్గు శరం లేకుండా ఆడు రావడం, నువ్వు రానివ్వటం. ఆడిప్పుడు ఎంత పని చేయబోయాడో తెలుసా? తెలియకపోవటం ఏంటండి, ఆ తాళిగట్ట ప్లానింగ్ అంతా ఆవిడదే. నువ్వు లత మెడలో పూలరాజు గారిని తాళి కట్టమని చెప్పావా? చిచ్చి, నేనెందుకు చెప్తాను? రే పులిగా, నేను మళ్ళీ నీ మొహం చూడకూడదని చెప్తే బరి తెగించి నాకు తెలియకుండా నా ఇంట్లోకే వస్తావా ఏంటి? నీకు తెలియకుండారా? చిటమా, వీడు మాటలతో వినే రకం కాదు. నీ చీపురుతో బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు మాట అన్నావుగా, ఇక చూడు ఎలా సెలరైపోతాను. చిట్టి, టమాటాలు 50 రూపాయలు అనుకుంటా, రేటు పెరిగింది కదా ఈ మధ్య. సరే సరే, సారీరా పులి, నేను తప్పించుకోవాలంటే నిన్నిరికించక తప్పలేదురా. అందుకే నిన్నిరికించేశాను. నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలేయమ్మా. ముందు ఆ చీపురు పడాయమ్మా. నేను ఇంటికి వస్తే చెప్పించుకోట్టు. వరి కోడిగా నీకు కావాలా చీపురు దెబ్బలో? అత్త, చివరిసారి చెప్తున్నాను, పూలరాజు గాడు గనక మళ్ళీ ఇంటి వైపు వచ్చాడో ఈసారి పాడాలతో బయటకెళ్దాం. ఒరే అవతారం, వస్తాను అక్క. అక్క, ఈ లతకి పులిరాజు గాడితో పెళ్లి జరగాలంటే చిట్టమ్మ ఇంట్లో ఉండకూడదురా. ఇంకెందుకక్క ఆలస్యం? జ్యోతిషుడు ఎలాగ చెప్పాడుగా, దానికి జైలుకెళ్ళి రాతుందని. ఏదో ఒక వంకతో దాన్ని జైలుకి పంపించేద్దాం. కరెక్ట్ రా. ఏదో ఒక కేసులో దీన్ని ఇరికించి జైలుకి పంపిస్తే తప్ప మన పని పూర్తవదు. చూడబోతే ఆ పులిరాజు గడు నన్ను వదిలిపెట్టేలా లేడక్క. నీ జోలుకొత్తే ఆ పూలరాజు గాడి పానం తీసేస్తాను. నువ్వేటి భయపడుకో. ఇలా కబుర్లు చెప్తుంటే పనులు అవ్వవు.
తినే టైం అవుతుందో తొందరగా వంట కానివ్వండి. హా? కూసెగాడిదొచ్చి మేసగాడిద మీద పెత్తనం చేసినట్టుంది. హా? అంటే నన్ను ఇప్పుడు గాడిద అంటున్నావా? ఆ? నిన్నేటి మమ్మల్ని కూడా గాడిదలనే అనుకున్నాం కదా. నీకు అంతగా ఆకలేస్తే నువ్వు కూడా వచ్చి ఒక చెయ్యి, వంట త్వరగా పూర్తయిద్ది. అప్పుడు అందరం కలిసి తినొచ్చు. నాకేం కర్మ, పుట్టిన దగ్గర నుంచి వంటగది మొహం చూసిందే లేదు. అయ్యో పాపం, అదేదో జబ్బై ఉంటది, డాక్టర్కి చూయించుకోవాల్సిందే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వంటే మిఠాయిలో పుట్టి పేడల మధ్య పెరిగావు. అందుకని వంట చేయక తప్పదు, పేడ ఎత్తక తప్పదు. అలాంటి కర్మ నాకేం పట్టలేదు కదా. పెళ్లికి ముందు పులిలా బతికాను, పెళ్లి తర్వాత సింహంలా బతుకుతున్నాను. ఆ? మరి మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటావు? అంటే నేను మనిషిని కాదా? తింటమో పడుకోవటమో తప్ప ఏం తెలియనాలని మనుషులని ఎలా అంటారు వదినా? అసలు ఒళ్ళొంచి పంచేస్తేనే మనిషి అనిపించుకుంటావు, లేదంటే ఇంకేదో అనిపించుకుంటావు. నన్ను జంతు అంటావు కదూ. మరి వదిన్ని రెచ్చగొట్టి మరి వంట చేయొచ్చు. ఎందుకు? దాని వెనకాల పెద్ద కథ ఉందిలే సల్లి. కర్మ, ఇదేంటి మధ్యలో వచ్చి కూరలు వండింది నేనంటుంది? ఒసే పిచ్చి మొహందానా, నువ్వెక్కడ వండావే? చిట్టెమ్మ లతలే కదా వండింది. మరదే, కష్టం ఒకళ్ళది, ప్రతిఫలం ఇంకొకరిదా? ఎప్పుడు వంటలు చేయని నేను ఎంతో కష్టపడి 4 రకాల కూరలు వండాను. అన్ని వంటలు చేసినందుకు తల్లిగా నన్ను మెచ్చుకోవాల్సింది పోయి ఆ క్రెడిట్ అంతా ఇచ్చిట్టమ్మకిస్తావా? ఏటి మాట్లాడుతున్నావే? కూరలు అయి వండింది చిట్టమే కదా. నువ్వు ఊరుకో మావయ్య. ఏ చిట్టమ్మా, నువ్వు చెప్పు, ఈ కూరలన్నీ వండింది నువ్వా నేనా? నువ్వే వదినా, నువ్వే కదా కష్టపడి ఉండవు. నీలాంబరి కూరలు వండిందా? అక్క, కూరలన్నీ నిజంగా నువ్వే వండావా? అవునరా తమ్ముడు, నాకు వంట రాదని ఈ చిట్టమ్మ లత నన్ను ఎగతాలు చేశారా. దాంతో నాకు పౌరుషం వచ్చి 4 రకాల కూరలు 40 నిమిషాల్లో వండి పారేశానంతే. మేడం, మీ అమ్మాయి చెప్తుందంత నిజమేనా? ఈ వంటలన్నీ మీ అమ్మాయి చేసిందా? ఇంకా అనుమానం ఏంటండే? తనంతట తానే చెప్పింది కదా, తానే ఈ కూరలన్నీ వండానని. అబద్ధం. ఈ కూరలేవి నా కూతురు వండలేదు, నువ్వే వండి ఆ నేరాన్ని నా కూతురు మీద వేస్తున్నావు. అమ్మా, కూరలన్నీ వండడం నేరమేంటి? కూరలన్నీ వండడం అంటే గొప్ప పని కదా. ఏడ్చావు దరిద్రపుదానా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుందమ్మా? నువ్వు చేసిన వంటలు తిని పని మనిషి చచ్చేలా ఉందే. నేను చేసిన వంటలు తిని పని మనిషి చచ్చేలా ఉందా? అవును, దాన్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అయ్యో బాబోయ్, ఉప్పు పప్పు కారం అన్ని కరెక్ట్ గానే వేసానే. బహుశా నేను వంటలు చేసి చాలా కాలం అయింది కదా, నా కూరలు నచ్చక అది పడిపోయి ఉంటుంది. పిచ్చి మొహందానా, ఇప్పుడది చచ్చిందంటే నువ్వు జైలుకెళ్తావే. నేను జైలుకా? ఇంకా అనుమానాలేటొదినా? పాపం, ఈ వంటలన్నీ నేనే వండాననుకొని మీ అమ్మగారు కంగారడిపోయి పోలీసుల్ని పిలిపించేసిందే. తీరా వంటలు వండింది నువ్వే నేను తెలిసిపోయి బిక్క సచ్చిపోయి బెత్తర సూపులు చూస్తుంది. అయ్యో దేవుడా, ఎంత పని చేశావయ్యా. నా కోడల్ని జైలుకి పంపిద్దాం అనుకుంటే నా కూతుర్ని జైలుకి పంపుతున్నావా? సారీ కాంతమ్మ గారు, నేరం ఎవరు చేసినా నేరమే. ఇప్పటిదాకా వంటలు చేసింది చిట్టెమనుకున్నాం కాబట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు వంటలు వండింది మీ కూతురని తెలిసింది కాబట్టి మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్,
ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి. నో 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 నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఏ ఎందుకు ఒప్పుకో? ఇందాక చిట్టమ్మ వంట చేసింది అనుకుని ఎంత బతువులాడుతున్నా అరెస్ట్ చేయాలన్నావు. ఇప్పుడు అక్క వంట చేసింది అనేసరికి ఒప్పుకోనంటావా? నీ కూతురుకు ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా? అది కాదు నాన్న. వండిన వంటల్లో బల్లి పడి ఉండొచ్చు కదా, దానివల్లే ఆ కూరలు విషమై ఉండొచ్చు కదా. అయితే ఇందాకటి నుంచి ఇదే మాట అనుకొని ఉండొచ్చుగా. పోలీసుల్ని పిలిపించకుండా ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపించుండొచ్చుగా. అనుకోవచ్చమ్మా. ఏం చేస్తాం? బుద్ధి గడ్డి తిని ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన చేశాను. నా కూతురు తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. ఆ వంటల్లో ఏ బల్లో ఏ సాలెపురుగో పడి ఫుడ్ పాయిజన్ అయ్యుంటుంది. అందుకే తిన్నాక మా పని మనిషి నొరగలు కక్కి పడిపోయింది. ఎన్ని లక్షలు ఖర్చైనా దాన్ని బతికించి తీసుకొస్తానండి. నన్ను నమ్మండి. పొరపాటున అది చేస్తే గనక నా కూతురు బదులు నన్ను అరెస్ట్ చేయండి. ఓకే మేడం, కార్పొరేటర్గా మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి ఆవిడ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదని తెలిస్తే మాత్రం వదిలేస్తాం. లేకపోతే ఖచ్చితంగా వచ్చి అరెస్ట్ చేస్తాం.